హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దయ్యాల దారి. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా సరికొత్త హారర్ స్టోరీ మీ ముందుకు వస్తూ ఉంటుంది. సో మీరు హారర్ లవర్స్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క స్టోరీ కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కొన్నిసార్లు మనం చాలామందిని నమ్ముతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మాత్రం గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. మన బాధలు, మన బలహీనతలు అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఈ కథలో కూడా ఒక అమ్మాయి అలానే తనకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క బాధ కూడా తన స్నేహితుడితో మొత్తం కూడా పంచుకుంటుంది. కానీ చివరికి తన స్నేహితుడే తన మీద భయంకరమైన ఒక క్షుద్ర తంత్రం ప్రయోగిస్తాడు. అసలు ఈ స్టోరీలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అది 2018 సంవత్సరం. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అప్పుడే శ్రావణి ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే ఫోన్ తీసి మెసేజ్ చెక్ చేసింది. చూస్తే తన స్నేహితుడైనటువంటి మను మెసేజ్ చేసి ఉంచాడు. ఇదేంటి తిను ఈ టైంలో మెసేజ్ చేశాడు అని వెంటనే తనకు రిప్లై ఇచ్చింది. ఏంట్రా ఈ టైంలో మెసేజ్ చేసావేంటి అని అడిగింది. ఏం లేదు, ఏం చేస్తున్నావని అని మను అన్నాడు. అవునా, నేనేం చేస్తాను, ఇదిగో ఇప్పుడే అమ్మ నేను కలిసి వంట ఇంకా తినడమే బ్యాలెన్స్ అని శ్రావణి చెప్పింది. ఓహో అవునా, ఏంటి కూర అని మను అడిగాడు. ఇలా వాళ్ళిద్దరూ కూడా మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజానికి మను శ్రావణిని ఎంతగానో ఎప్పటినుంచో లవ్ చేస్తూ ఉన్నాడు. కానీ అది బయటికి చెప్పడానికి అస్సలు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే శ్రావణి ఎప్పుడు కూడా మనుని జస్ట్ ఒక ఫ్రెండ్ లాగానే చూసింది తప్ప అసలు ఒక లవర్ లాగా ఎప్పుడు చూడలేదు. అందుకే తనైతే ఎప్పుడు కూడా తన మనసులోని మాటను బయటికి చెప్పేవాడు కాదు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఏదైతే దయ్యింది అని శ్రావణి దగ్గరికి వెళ్ళి మను జరిగిన విషయాన్ని, తన మనసులో జరుగుతున్న యుద్ధాన్ని మొత్తం చెప్పేశాడు. శ్రావణి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పాడు. ఇంకా అంతే. ఎప్పుడైతే శ్రావణి ఆ మాట వినిందో ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది. రే మను, నేను జస్ట్ ఒక ఫ్రెండ్లా అనుకున్నాను, నువ్వేంటి లవ్ ఇది అంటావు అని కంగారు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మను ఫోన్ చేసినా సరే అస్సలు ఎత్తలేదు. ఆ తర్వాత మెసేజ్ చేస్తే శ్రావణి రిప్లై ఇచ్చింది. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఈ లవ్ గివ్వు అంటే నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసింది. ఇంకా అంతే. ఎప్పుడైతే తను ముఖం మీద నో చెప్పేసిందో ఇంకా మనుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదో. అలా ఆ రాత్రి మొత్తం కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. తెల్లవారుజామైంది. ఇంకా తను అలానే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా తన తల్లి వచ్చి మాట్లాడుతూ ఉంది మనుతో. ఏమైందిరా, రాత్రి నుంచి పడుకోలేదా ఏంటి, కళ్ళు అట్లా ఎర్రగా మారిపోయాయి అని అడిగింది. ఏం లేదమ్మా అని అనుకుంటూ ఉన్నాడు. రోజులు పూర్తిగా గడిచిపోయాయి. మను ఇంకా శ్రావణిల మధ్య మాటలు పూర్తిగా ఆగిపోయాయి. ఇంక వాళ్ళిద్దరూ కూడా స్ట్రేంజర్స్లా మారిపోయారు. ఆ తర్వాతే మను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తన ఇంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది ముసలి వాళ్ళ మాటలు తన చెవిన పడ్డాయి. అవి ఏంటి అంటే వాళ్ళు ఏదేదో భయంకరమైన చేతబడుల కోసం, కొన్ని తంత్రాల కోసం చాలా గుట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంతే. వెంటనే అటువైపు వెళ్ళి మెల్లగా వినడం మొదలు పెట్టాడు మనం. అప్పుడే ఒక పెద్ద ముసలామె ఇలా అంటూ ఉంది. ఏమంట, ఆ అబ్బాయి ఆ అమ్మాయికి మందు పెట్టేసినట్టున్నాడు, అందుకే వాడంటే పడి చేస్తోంది, అసలు ఏం మంత్రం వేశాడో ఏంటో అని అనింది. ఇంకా అంతే. ఆ మాట విన్నటువంటి మనుకి చిన్న ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. అంటే అదేదో మందు పెడితే వీళ్ళు మన వశమైపోతారా, అంటే వాళ్ళ మీద ఏమైనా తంత్రపూజ చేయాలా అని అనుకొని వెంటనే తన వేరే ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు. రే, మనకు తెలియని విషయాల్లో మనం అస్సలు ఎటువంటి వేలు కూడా పెట్టకూడదు, ఎందుకైనా మంచిది నువ్వు ఇలాంటి విషయాలకి కాస్త దూరంగా ఉండు అని చెప్పినా సరే శ్రావణి మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతో కొండల్లో ఉండేటటువంటి ఒక మాంత్రికుడిని కలిసి జరిగినదంతా చెప్పాడు. ఇంకా అంతే. ఆ మాంత్రికుడు చిన్నగా నవ్వుతూ, ఓహో
అంతేనా? ఆ పిల్లకి నీ మీద ప్రేమ కలగజేయాలి అంతే కదా? సరే అని చెప్పి ఆ పిల్లకి ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా తీసుకునిరా అని చెప్పాడు. ఆల్రెడీ శ్రావణి తన మనసులోని మాటలన్నీ కూడా మనుతో షేర్ చేసుకునేది. సో ఆటోమేటిక్గా మనుకి తనకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం ఉండదో అన్నీ కూడా అక్కడికి చేర్చి పెట్టాడు. ఆ తర్వాత పూజ చిన్నగా మొదలైంది. మెల్లమెల్లగా అది పెద్దదవుతూ ఉంది. రాత్రి అయిపోయింది. స్వామీజీ, ఇంక నేను ఇంటికి వెళ్ళిపోనా అని అన్నాడు. లేదు, అసలు ఘట్టం ఇప్పుడే మొదలవుతుంది అని చెప్పి మనుని షర్ట్ తీసేయమన్నాడు. ఆ తర్వాత అతని మీద కొన్ని పవిత్ర జలాన్ని చల్లి, ఇదిగో నీకు ఇస్తున్నటువంటి ఈ నిమ్మకాయ ఉంది చూడు, ఈ నిమ్మకాయని ఆ అమ్మాయి యొక్క బెడ్ కింద పెట్టు. ఆ నిమ్మకాయ ఆ మంచం కింద సరిగ్గా 3 రోజులుంటే చాలు. ఆ తర్వాత సరిగ్గా 3 రోజుల తర్వాత ఆ అమ్మాయి నీ వశమైపోతుంది ఓ అని చెప్పాడు. ఇంకా అంతే, ఒక్కసారిగా ఆశలు చిగురించి మెల్లగా ఆ నిమ్మకాయని పట్టుకొని వేగంగా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఒకటే చిక్కు, తన బెడ్రూమ్లోనికి వెళ్ళి తన బెడ్ కిందే ఈ నిమ్మకాయని ఎలా పెట్టాలి? అసలు తను ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేశాడు. కానీ ఏదో ఒకటి చేసి లోపలికి వెళ్ళాలి అని చెప్పి వేగంగా ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అప్పటికి సమయం 10 అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్తే బాగోదు అని చెప్పి తెల్లవారే వరకు అలా వెయిట్ చేసి తెల్లవారు కాగానే తన ఇంటి బెల్ కొట్టాడు. వెంటనే శ్రావణి వచ్చి తలుపు తీసింది. ఏమను, ఏంటి ఇంత పొద్దున్నే ఇంటికొచ్చేసావు అని అడిగింది. ఏం లేదు, నీతో ఓ విషయం మాట్లాడాలి అని అన్నాడు. నాతో ఏం విషయం కూడా మాట్లాడొద్దు, దయచేసి ఇక నుండి వెళ్ళిపో అని శ్రావణి చెప్పేసింది. లేదు, నేను ఆ విషయం కోసం కాదు, కొంతసేపు నీతో మాట్లాడాలి చెప్పా కదా అని లోపలికి వచ్చేశాడు. ఇంకా డైరెక్ట్గా తన బెడ్రూమ్లోనికి ముందుగా తనే వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళగానే ఆ బెడ్ కింద ఆ తలగాడ ఆ బొంత కింద ఆ నిమ్మకాయని పెట్టేశాడు. ఇంకా అంతే, ఒక్కసారిగా ఆ రూమ్లోని వాతావరణం మొత్తం కూడా మారినట్టు అనిపించింది. ఏయ్, ఏంటి డైరెక్ట్గా లోనికి వచ్చేసా అని శ్రావణి అడుగుతుంటే, ఏం లేదు, నీకు సారీ చెప్దాం అనుకున్నాను అని అన్నాడు. సారీయా? దేనికి అంటే, అదే మొన్న జరిగిన ఆ విషయానికి అని చెప్పి మెల్లగా బయటికి వచ్చేశాడు. ఇంకా అంతే, ఎప్పుడైతే బయటకు వచ్చేశాడో శ్రావణికి ఏం అర్థం కాలేదు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు సారీ చెప్పాడు, ఎందుకు బయటకు పోయాడు అని అనుకుంటూ ఇంకా తన పని తను చూసుకుంటూ ఉంది. అలా 3 రోజులు గడిచిపోయాయి. 3 రోజుల తర్వాత అప్పుడే శ్రావణి నుంచి మనుకి ఫోన్ వచ్చింది. ఇంకా అంతే, మను ఒక్కసారిగా జువ్వుమని పైకి లేచి ఫోన్ని చూశాడు. ఇదేంటి తిని చేస్తుంది అంటే ఆ నిమ్మకాయ ప్రభావం పనిచేస్తుందన్నమాట అని అనుకుంటూ వెంటనే ఫోన్ పికప్ చేశాడు. హలో, శ్రావణి చెప్పు అని అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య మాటలు పెరిగాయి. శ్రావణి మునుపటిలా లేదు, చాలా అంటే చాలా ప్రేమతో మాట్లాడుతూ ఉంది. ఇంకా అర్థమైపోయింది. వెంటనే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పి కాస్త డబ్బులు ఇచ్చి అక్కడి నుండి వచ్చేశాడు. ఇంకా రోజులు గడిచిపోతున్నాయి. శ్రావణి ఇంకా మను ఇద్దరూ కూడా గాఢమైన ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే శ్రావణికి ఒంట్లో అస్సలు బాగాలేదు. అసలు ఏమవుతుందో తెలియట్లేదు. చూస్తుండగానే బాగా ఉండే మనిషి చాలా సన్నగా అయిపోయి కళ్ళల్లో జీవం లేనట్టుగా కళ్ళ కింద నల్లటి చారలు వచ్చేసాయి. అసలు చూస్తే తిను శ్రావణియేనా అని అనిపిస్తుంది. అంతే, మనుకి ఏం అర్థం కాలేదు. మొన్నటి వరకు బాగానే ఉండేది కదా, సడన్గా ఇలా ఏమైంది తినకు అని అనుకుంటూ అప్పుడే ఆ మంత్రిగారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఇలా ఆ నిమ్మకాయ పెట్టినప్పటి నుండి తనలో ప్రేమ అయితే పుట్టుకొచ్చింది, కానీ చూడండి తన ముఖం ఎలా తయారైందో అని ఫోటోని ఆ మాంత్రికుడికి చూపించాడు. శ్రావణి ఫోటోని ఎప్పుడైతే ఆ మాంత్రికుడు చూశాడో ఒక్కసారిగా ఆ ముఖంలో శ్రావణి ముఖం కాకుండా ఇంకేదో ముఖం కనిపించింది. అంతే, ఒక్కసారిగా ఫోన్ని పక్కన పడేశాడు అతను. ఇదిగో నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, తొందరగా ఇటువైపు రా అని అన్నాడు. ఏంటి స్వామి, ఏంటి అని చాలా అర్జెంటుగా స్వామి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు మను. అప్పుడే స్వామి చెప్పడం మొదలుపెట్టాడు. నీ ప్రియురాలు దగ్గర ఒక భయంకరమైన భూతం ఉంది, అది ఆమెను పట్టి పీడిస్తోంది అని చెప్పాడు.
ఆ మాట విన్న మను చాలా కంగారు పడ్డాడు. ఏంటి మీరు మాట్లాడేది? తన దగ్గర భూతం ఉండడం ఏంటి అని అడిగాడు. అవును, ఆ రోజు నీకు నిమ్మకాయ ఇచ్చి పంపించాను కదా, ఒకసారి ఆ నిమ్మకాయని తీసుకొనిరా అని అన్నాడు. ఇంకా అంతే, వెంటనే తన ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బయటికి వెళ్ళిన సమయం చూసి, శ్రావణి ఇంట్లో ఒక్కరితో ఉన్న సమయం చూసి వెంటనే తన గదిలోనికి వెళ్ళి ఆ నిమ్మకాయని తీసుకొని వస్తూ ఉంటే, మను ఎక్కడికి వెళ్తున్నా అని శ్రావణి అడిగింది. ఏం లేదు, ఒక చిన్న పని మీద వెళ్తున్నాను అని చెప్పి వేగంగా ఆ నిమ్మకాయని తీసుకొని అతని చేతిలో పెట్టాడు. ఆ నిమ్మకాయ పూర్తిగా నల్లగా మాడిపోయి కనిపించింది. ఇంకా అంతే, అది చూసి చాలా కంగారు పడ్డాడు అతను. ఇదిగో ఈ నిమ్మకాయని చూడు ఎంతలా మాడిపోయిందో అని చెప్పి ఆ నిమ్మకాయని ఒక మంత్రించిన ముగ్గులో పెట్టి మొత్తం భయంకరమైన పూజ చేశాడు. అప్పుడే అతనికి తెలిసిందే, తన మీద తంత్ర ప్రయోగం చేసింది మను ఒక్కడే కాదు, తన మీద భయంకరమైన ఒక పూజ చేసింది ఇంకెవరో కాదు, తన దూరపు బంధువులైనటువంటి తమ పెదనాన్న వాళ్ళ. ఇంకా అంతే, ఆ మాటను మనుతో చెప్పగానే ఒక్కసారిగా బెంబేలెత్తుకుపోయాడు. అదేంటి, తన పెదనాన్న తన మీద చేతబడి ప్రయోగం చేయడం ఏంటి అని అడిగాడు. ఏమో, నాకేం తెలుసు, వాళ్ళకే ఆస్తుల గొడవలు ఉన్నాయేమో, నాకేం తెలీదు. కానీ ఇంకొక వారం రోజుల్లో దీనికి విరుగుడు చేయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని అన్నాడు. ఆ మాట వినగానే మనుకి ఎక్కడలేని భయం వచ్చేసింది. స్వామి, ఇప్పుడేం చేయమంటారు అని అడుగుతూ ఉంటే, నువ్వు చేసేది ఏమీ లేదు, తొందరగా వెళ్ళి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పు అని అన్నాడు. ఇంకా నేరుగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు. ఇంకా అంతే, ఒక్కసారిగా తన తండ్రి కోపంతో ఊగిపోతూ, అసలు నువ్వెవడ్రా నా కూతురి మీద తంత్రప్రయోగం చేసి తనను నీ వశం చేసుకోవాలనుకున్నా అని షర్ట్ పట్టుకున్నాడు. ఇంకా అంతే, ఒక్కసారిగా శ్రావణి యొక్క తల్లి అడ్డు వచ్చి, ఏమండి, ఇప్పుడు ఇది ముఖ్యం కాదు, తన మీద మీ అన్నీ వాళ్ళే చేతబడి చేశారంట, ముందు వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదని నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరే నా మాట వినలేదు, ఇప్పుడు ఒక్కగానొక్క ఆడపిల్ల కాబట్టి తనని చంపేస్తే ఆస్తి మొత్తం వాళ్ళు కాజేద్దామని చూస్తున్నారు అని ఆవిడంటూ ఉంది. నిజమే, ఎలాగైనా సరే మన కూతురు ప్రాణం మనకు ముఖ్యం అని మనుతో ఇలా అన్నారు. ఆ మాంత్రికుడు ఉండే చోటు చెప్పు అని అడగగానే ఇంకా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా మను ఆ మాంత్రికుడి దగ్గరికి తీసుకొని పోయాడు. ఆ తర్వాత అక్కడే ఆల్రెడీ ఒక భయంకరమైన ముగ్గు వేసి దాని మీద పూజలు చేస్తూ ఉన్న సమయంలో శ్రావణి అక్కడికి వచ్చింది. ఇంకా శ్రావణిని చూడగానే మాంత్రికుడికి తన పక్కనే ఏదో ఒక భయంకరమైన నల్లటి ఆకృతి మెల్లగా నడుస్తూ తన కంటికి కనిపించింది. ఇంకా అంతే, ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసి తన దగ్గర ఉన్నటువంటి విభూదిని తీసి శ్రావణి మీద చల్లగానే తన పక్కనే ఉన్నటువంటి ఆ భూతం కొన్ని నిమిషాల పాటు అక్కడ ఆగిపోయింది. ఇదే సరైన సమయం, ఆ పిల్లను వేగంగా తీసుకుని వచ్చి ఈ ముగ్గులో కూర్చోబెట్టండి అని అన్నాడు. వెంటనే తన తండ్రి ఇంకా మను ఇద్దరూ కూడా శ్రావణి యొక్క చేతులు పట్టుకొని వేగంగా ఆ ముగ్గులోనికి తీసుకొని పోయి కూర్చోబెట్టారు. శ్రావణిలో అసలు ఎలాంటి ఉలుకు పలుకోలేదు, ఏదో బొమ్మలా కూర్చుండిపోయింది. ఆ తర్వాత తన మీద భయంకరమైన మంత్రాలు ఉచ్చరించి ఆ తర్వాత పవిత్రమైన జలం చల్లి దిష్టి తీసి ఒక బలిని ఇచ్చి ఆ దిగదుడిసిన ప్రతి ఒక్క వస్తువును కూడా ఊరి పొలిమేరలో పడేశారు. ఆ తర్వాత ఆ భయంకరమైన చేతబడైతే పోయింది. ఆ తర్వాత తన చేతికి ఒక భయంకరమైన రక్షణ కట్టి, ఇది వారం రోజుల పాటు అస్సలు తీయకూడదు, తీస్తే అది మళ్ళీ వస్తుంది, నీ కూతుర్ని చంపుకుపోతుంది అని చెప్పాడు. సరే స్వామి, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తుని తీయించాం అని చెప్పాడు. ఇంకా జన్మలో ఇంకెప్పుడూ కూడా తన అన్నయ్యతో అస్సలు మాట్లాడలేదు శ్రావణి వాళ్ళ నాన్న. అప్పుడే తన భార్య ఇలా అంటూ ఉంది, తప్పంతా మీదేనండి, మన కూతురు కోసం అడిగిన వాళ్ళకు అడగని వాళ్ళకు అందరికీ కూడా పిలిచి మరీ చెప్తారు పెళ్లి సంబంధాలు చూడండి అని, అదని ఇదని కూతురు చదువు గురించి ప్రతి ఒక్క విషయం కూడా మీ అన్ని వాళ్ళతో అన్నీ చెప్తారు. ఇదిగో చూడండి, ఇప్పుడు వాళ్ళ సమాచారాన్ని మొత్తం కూడా దగ్గర పెట్టుకొని తన మీదే భయంకరమైన క్షుద్ర తంత్రాన్ని చేతబడిని ప్రయోగించారు. ఇప్పటికైనా ఎవరు మనవాళ్ళో ఎవరు మనవాళ్ళు కాదో
మీరు తెలుసుకోండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా బాగా తెలుసుకోండి అని చెప్పింది. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు శ్రావణి వాళ్ళ నాన్న. ఆ తర్వాత మను చేసినటువంటి ఈ మంచి పనికి శ్రావణి వాళ్ళ నాన్నకి చాలా సంతోషం అనిపించింది. తన కూతురు కోసం పెళ్లి కాకముందే ఇంత తపన పడి తన ప్రాణాలను రక్షించాడంటే ఇంకా జీవితాంతం సుఖంగా చూసుకుంటాడని అతనికి అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి నిశ్చయమైంది. కానీ తన అన్నయ్యలకు మాత్రం అస్సలు పెళ్లికి పిలవలేదు. శ్రావణి వాళ్ళ నాన్న ఎందుకు పిలవలేదో వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. ఇంకెప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లోనికి అస్సలు వేలు పెట్టలేదు తన పెదనాన్న వాళ్ళు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.